ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో ఉంది అన్నదానికి ముఖ్య కారణం ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇటువంటి పథకాన్ని ఎక్కడా కూడా ప్రవేశపెట్టని సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప పథకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందించడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, పేదవాళ్ళు ఒక కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆ కుటుంబాలు అప్పుల పాలై చనిపోయే పరిస్థితుల్లో ఈరోజు గుండె ఆపరేషన్ చేయించుకోవటం కానీ, క్యాన్సర్ చికిత్స కానీ, అట్లానే అనేక శస్త్రచికిత్సలకి ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 2000 హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా పేరు మార్చడమే కానీ పథకాన్ని తీసివేసే సాహసం ఎవరూ కూడా చేయలేదంటే ఆ పథకం ప్రజల్లోకి ఎంత గొప్పగా వెళ్ళిందో ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ పథకం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసు. దేశంలోనే రోల్ మోడల్గా ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మరింత విస్తృతంగా, అంటే దాదాపు అప్పుడు 1700 జబ్బులుంటే తర్వాత 3700 జబ్బులకి కవరేజ్ వచ్చేటట్టు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తృతంగా పెంచే కార్యక్రమం చేయటం జరిగింది. 1000 రూపాయలు ఖర్చు అయ్యే జబ్బును కూడా, అంటే కామన్గా వచ్చే జ్వరాలను కూడా ఇందులోకి తీసుకొచ్చి కోవిడ్ లాంటి మహమ్మారిని ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకొచ్చి దాదాపు 700 చిల్లర కోట్లు కేవలం కోవిడ్ సమయంలోనే ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాదు, ఒకవైపు జబ్బుల్ని పెంచుతూ మరొక వైపు నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్యను కూడా పెంచే కార్యక్రమం చేయటం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. అంతకుముందు 900 చిల్లర హాస్పిటల్స్ ఉంటే వాటిని దాదాపు 2000 హాస్పిటల్స్ వరకు కూడా ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ పెంచే కార్యక్రమం చేయటం జరిగింది. అట్లానే ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ప్రభుత్వ డాక్టర్లకు కూడా 25% వాటా ఇవ్వాలి ఆరోగ్యశ్రీ నిధుల్లో అని పెట్టి ప్రభుత్వంలో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొంత మేలు చేసే కార్యక్రమం కూడా చేయటం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో, అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మందికి, 45,10,000 మందికి 10,000 ప్రొసీజర్లు, ఆపరేషన్లు 5 సంవత్సరాల కాలంలో చేయటం జరిగింది. అంటే సంవత్సరానికి దాదాపు 9 లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల జబ్బులకి చికిత్స పొందటం జరిగింది.
దీనికి కాను 5 సంవత్సరాల కాలంలో సుమారు 13,421 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో 13,421 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు ఈ రాష్ట్రంలో 1,43,00,00,000 కుటుంబాలు 1.43 కోట్ల కుటుంబాలు ఈ యొక్క ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద, ఆరోగ్యశ్రీ కవరేజ్ కింద రావడం జరిగింది. గతంలో 5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి బెనిఫిట్ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకు పెంచడం జరిగింది. మరి ఈరోజు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ప్రజల్లో వినిపించకూడదు, ఈ మాట ఎవరూ కూడా మాట్లాడకూడదు అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు. దీనివల్ల ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒకవైపు సిబ్బందిని తగ్గించుకునే కార్యక్రమం, సిబ్బందిని తొలగించే కార్యక్రమం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మరొక వైపు బ్యాంకులకి లోన్లు కట్టే పరిస్థితి, కట్టలేని పరిస్థితి. ఈరోజు బ్యాంకుల నుంచి వీళ్ళందరూ కూడా చాలా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో లోన్లు తీసుకొని దాని మీద ఈ యొక్క ఎక్విప్మెంట్, ఖరీదైన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయడంలో కానీ, హాస్పిటల్స్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో కానీ ఈ యొక్క బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక వాళ్ళ సివిల్ స్కోర్లన్నీ కూడా పడిపోయే పరిస్థితి. చాలా హాస్పిటల్స్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని మరి మేము ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ దాదాపు ఈ రాష్ట్రంలో రోజుకి 9,000 ఆపరేషన్లు జరుగుతున్నాయి ఆరోగ్యశ్రీ కింద. ఈ స్ట్రైక్ చేయకముందు ఇప్పుడు దాని సంఖ్య 3,000కి తగ్గిపోయింది. అంటే రోజు జరిగే ఆపరేషన్లు ఇవి కూడా, ఈ 3,000 కూడా ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మాత్రమే జరుగుతూ ఉన్నాయి. 95% ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే చేస్తున్నారో వీళ్ళందరూ కూడా స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు 27వ తారీఖు, అంటే దాదాపు 18 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తుంటే 3,000 కోట్లకు గాను 250 కోట్లు రిలీజ్ చేసి, అది కూడా కొన్ని హాస్పిటల్స్కి మాత్రమే అరకొరగా ఇచ్చి ఈరోజు హాస్పిటల్స్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలు ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పేదవాళ్ళు హాస్పిటల్స్కి వచ్చి ఇటు ఖర్చు పెట్టి చేయించుకోలేక తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి, చికిత్స చేయించుకోవాలంటే డబ్బులు లేక ఆ యొక్క జబ్బుతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేక ఒక పరిస్థితి, కుటుంబ పరిస్థితి చూసి ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చీదరించుకునే కార్యక్రమం. తిట్టనవాడంటూ లేడు. ఇవాళ ప్రతి వాళ్ళు తిట్టడమే. వాళ్ళకి తెలుసు ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే మాకు వైద్యం సరిగ్గా లభించదు, అక్కడ మమ్మల్ని పట్టించుకునేవారు ఉండరని చెప్పి ఆ జబ్బుతోటే ఇంటికి వెళ్ళి ఈరోజు పడుకునే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దయనీయ పరిస్థితులు ఈరోజు ఎంత ఘోరంగా మెడికల్ అండ్ హెల్త్ ఈ రాష్ట్రంలో ఉందంటే, పిహెచ్సి డాక్టర్లు మొన్నటిదాకా సమ్మె చేశారు. పిహెచ్సి డాక్టర్లు సమ్మెలో పాల్గొంటే
దాదాపు 20 రోజుల తర్వాత మినిస్టర్ గారు పిలిచి వాళ్ళతోటి ఏదో నామమాత్రపు చర్చలు జరిపి వాళ్ళని విరమింపు చేసే కార్యక్రమం చేశారు. ఒకవైపు పిహెచ్సి డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు, మరొక వైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీస్తే వాటన్నిటినీ కూడా ప్రైవేటు పరంగా పప్పు బెల్లాలాగా అమ్మే కార్యక్రమం మరొక వైపు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు ఇవ్వక వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి. నాలుగోది, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే 104, 108 సేవలు అంతకుముందు ప్రెస్టీజియస్గా అరవిందో వాళ్ళకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, తర్వాత జీవీకేకి ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డాక్టర్ల సంఘం అధ్యక్షుడికి ఆయనకి ఒక 5 కోట్లు వర్క్ చేసే స్థాయి కూడా లేని వాళ్ళకి 5 కోట్లు టర్నోవర్ లేని ఒక కంపెనీకి దాదాపు ఇది 300 కోట్ల రూపాయలు అయ్యే టెండర్ని నామినేషన్ పద్ధతిలో ఎటువంటి టెండర్లు పిలవకుండా ఒక తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడికి అప్పచెప్పడం జరిగింది. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? జీవీకే సంస్థ ఎక్కడా, లేకపోతే అరవిందో సంస్థ ఎక్కడా? ఒక ప్రైవేటు వ్యక్తికి 5 కోట్లు కూడా టర్నోవర్ లేని వ్యక్తికి ఈరోజు 104, 108 సేవలు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేశారు. అంటే ఇది ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ విధంగా ఈ ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చూడలేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తే ఇంతవరకు కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు మినిస్టర్. కనీసం ఏం జరుగుతుంది అని ఎంక్వైరీ చేసి ఆ యొక్క ఆశా, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఒక యూనియన్ పేరు ఆశా హాస్పిటల్స్ అంటారు. ఆశా గవర్నింగ్ బాడీని కానీ లేకపోతే వాళ్ళ అధ్యక్షులు సెక్రటరీలను కానీ పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు మినిస్టర్. మరి వీళ్ళకి టైం లేదా, లేకపోతే ప్రజల ఆరోగ్యం అంటే ఇంత నిర్లక్ష్యమో మాకు తెలియదు. ఇంత ఘోరంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థని కూనీ చేస్తున్నారని చెప్పి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. కనీసం మాట్లాడటానికి ఏమిటి, మీ సమస్యలు ఏమిటి, మీరు ఏం చేస్తే ప్రజలకు సేవ చేస్తారనే మాట కూడా మాట్లాడటానికి టైం లేదా, లేకపోతే నిర్లక్ష్యమా? ఈ ప్రజా ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వం ఇంత హీనంగా ప్రవర్తిస్తున్నందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రాజశేఖర రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, కానీ ప్రజల మీద ఏమిటయా మీకు అంత కోపం? ప్రజల ఆరోగ్యం మీద ఏంటయ్యా కోపం? ఏ ప్రభుత్వమైనా ఈ డెమోక్రసీలో ప్రజల యొక్క ఆరోగ్యానికి, విద్యకి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి పెద్ద వాళ్ళు అందరూ కూడా చెప్తారు. ఆరోగ్యం మీద మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. మేము కోరేది ఒకటే, హాస్పిటల్స్ తరపున కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కానీ దయచేసి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయండి. ఏదైతే అత్యవసర విభాగానికి సంబంధించి గ్రీన్ ఛానల్స్ ఉంటాయో, గ్రీన్ ఛానల్ ద్వారా నెలకి 300 కోట్లు కేటాయిస్తే అన్ని హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నెలకి 300 కోట్లు ఇవ్వలేరా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మీరు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఈ యొక్క నెట్వర్క్ హాస్పిటల్స్కి నెలకు కాకపోయినా 2 నెలలకు 3 నెలలకు ఇచ్చినా మేము పనిచేసాం. గతంలో పనిచేశారు హాస్పిటల్స్ అన్నీ కూడా. 3 నెలలకు ఒకసారి ఇచ్చినా సంతోషపడి అందరూ కూడా సేవలు కొనసాగిస్తారు. అంతకు మించి లేట్ చేయనట్టయితే హాస్పిటల్ చాలా ఇబ్బంది పడుతున్నారు, పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి హెల్త్ మినిస్టర్ గారు సమయం వెచ్చించి అందరినీ కూడా పిలిచి
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటనలు, పెట్టుబడులు, వాటిని ఒక్కసారి పక్కన పెట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒక్కసారి కింద గ్రౌండ్ రియాలిటీకి రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. విమానాల్లో విదేశాల పర్యటనలు కాదు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రజా ఆరోగ్యం ఎంత ఇబ్బంది పడుతుంది, ప్రజల యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు. ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి గారు 13,000 కోట్లు ఇచ్చాక మీరు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? అప్పులు ఒకవైపు 2 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి ఎవరికి ఇస్తున్నారో డబ్బులు కూడా ఈరోజు మాకు తెలియదు, మనకు తెలియట్లేదు. 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. రోడ్లు వేసారంటే రోడ్లు వేయలేదు, హాస్పిటల్ వైద్యానికి ఖర్చు పెట్టట్లేదు. మరి ఇవన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారు? అమరావతి పనులు ప్రారంభం లేదు, పోలవరమా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నిధులు. మరి మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఒక పథకం ఇచ్చారా? ఒక్క తల్లికి వందనం తప్పితే ఏ పథకాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తారు, అట్టర్ ఫ్లాపు. ఏ పథకాలు ఇవ్వకుండా ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఒక రాజధాని నిర్మాణం లేదు, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం లేదు, ప్రజల ఆరోగ్యం మీద కనీసం ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాల్సింది కూడా మీరు ఖర్చు పెట్టట్లేదు. ఈరోజు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలా? ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది. ఇప్పటికైనా మీరు ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ యొక్క ప్రతినిధులను పిలిపించి వాళ్ళు మాట్లాడి ఈ యొక్క ఆరోగ్యశ్రీ మళ్ళీ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అట్లానే బీమాకి ఏదో తీసుకొస్తారని చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీని ఆపేసి మొత్తాన్ని బీమాలో కవర్ చేసి ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. పోనీ మీరు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండానే దీన్ని తీసేస్తున్నారు కదా, ఇదేం అన్యాయం? ఇన్సూరెన్స్ వస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయో అసలు ఎవడికి తెలియదు. కొన్ని జబ్బుల్ని అసలు తీసేస్తారు, కొంత పేమెంట్లు ఆపేస్తారు, వాళ్ళు కొర్రీలు పెడతారు, క్వశ్చన్లు పెడతారు, ఎన్నో అడ్డంకులు